నా అన్వేషణ నిజంగా సమాజం కోసం కష్టపడుతున్నాడు. యువత చనిపోతున్నారు, వీళ్ళని ఏ విధంగానైనా కాపాడాలన్న ఒక ఉద్దేశంతో ఈ బెట్టింగ్ యాప్ని ఎవరెవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో ఒక్కనొక్కని ఎక్కేస్తున్నాడు. వాస్తవానికి ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా బయట పెడుతున్నాడు. అయితే హర్షసాయితోని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, మీకు వినిపిస్తా, ఒక్కసారి వినండి. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ మీడియా ముందు తీసుకొస్తారట ఆయన. విజయ్ దేవరకొండ రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉందన్న. నేను చెప్పినట్టు అయ్యో సక్సెస్ చూసి రామ్ చరణ్ ముందు తాగేస్తున్నా. హర్షసాయి ఏమంటున్నాడు? నేను ఇప్పుడు చేయలేదు కదా, ఎప్పుడో చేశాను కదా అంటుండు. మనోడు ఎమ్మటే ఎక్కిండు. 3 నెలల క్రితమే కదా బ్రో నువ్వు చేసి స్టోరీలో పెట్టుకున్నావు, ఒకవేళ నీకు ఎవిడెన్స్ కావాలంటే నా దగ్గర ఉంది, ఇన్బాక్స్లో నీకు పంపిస్తా అని చెప్పేసి ఎక్కిసి పెడుతున్నాడు ఒక్కొక్కరిని. ఇందులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఒక్కనొక్కనికి తప్పదు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయితే మామూలుగా ఉండదు. ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకు పోతారు. విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. ఒక్కొక్కడు బెట్టింగ్ యాప్ వాడు ఎట్లా ఇస్తాడంట అంటే, ఒకడు అక్షయ్ అని ఒకడు చెప్తున్నాడు, ఈ టెలిగ్రామ్ ఛానల్కు తీసుకుపోయి ఆడిపిస్తే ఎవరైతే 10,000 పోగొట్టుకుంటారో ఆ 10,000ల్లో 5,000 వీళ్ళకు, 5,000 బెట్టింగ్ యాప్ ఉందంట. 50-50 అంట. ఈ రకంగా కమిషన్ ఇచ్చిండు అంటే ఎన్ని కోట్లు సంపాదించి ఉంటారు. వాని టెలిగ్రామ్ ఛానల్ అనంట 3 లక్షల మంది ఉన్నారట. వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోటరే. వీళ్ళందరి టెలిగ్రామ్ ఛానళ్ళల్లో ఎంతమంది ఉన్నారో అది కూడా బయటికి తీయాలి, ఎవరెవరు ఆడిరు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఇజ్జత్కి రాలేకపోతున్నారు, అందరు వస్తారు బయటికి, రండి కమిషనర్ గారు అందరూ పిలుస్తున్నారు, మీకేం ఇబ్బంది ఉండదు, వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నారు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీ నియర్ బై పోలీస్ స్టేషన్లలో.